హలో ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో డేటా టైప్స్ గురించి చూడబోతున్నాం అనమాట. చివరి వీడియోలో మనం వేరియబుల్స్ గురించి మాట్లాడుకున్నాం గదా! వేరియబుల్‌ని ఎలా డిక్లేర్ చేయాలి? కీవర్డ్ అంటే ఏంటి? అండ్ వేరియబుల్ నేమ్ రూల్స్ కొన్ని మాట్లాడుకున్నాం. అండ్ అదే విధంగా అది వీడియో చివర మనం వేరియబుల్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్‌ని మనం దాచిపెట్టొచ్చు అని చెప్పుకున్నాం గదా! స్ట్రింగ్, నంబరు, బూలియన్ అని మాట్లాడుకున్నాం గదా! వాటి గురించి ఇప్పుడు కొంచెం ఇన్ డెప్త్‌గా ఇండివిడ్యువల్‌గా ఈచ్ ఒకటొకటి ఏంటి అని చూద్దాం అనమాట. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉందనమాట జావాస్క్రిప్ట్‌లో. ఫస్ట్‌దేంటంటే స్ట్రింగ్, నంబర్, బూలియన్, ఆబ్జెక్ట్, అన్‌డిఫైన్డ్ అండ్ నల్. ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉందనమాట. ఓకేనా? సో, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ హావింగ్ డిఫరెంట్ డేటా టైప్స్? ఓకేనా? డిఫరెంట్ డేటా టైప్స్ ఎందుకున్నాయి? అన్నీ ఒకటే ఉండొచ్చు కదా! అన్నీ స్ట్రింగ్సే ఉండొచ్చు. అన్నీ నంబర్‌లే ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఎందుకున్నాయి? ఎందుకున్నాయంటే ఇప్పుడు ఇలా డిఫరెంట్‌గా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది అలౌస్ ప్రోగ్రామర్స్ టు హ్యాండిల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా డిఫరెంట్‌లీ. వేరే వేరే డేటా టైప్స్‌ని వేరే వేరేగా మనం వాటి మీద యాక్షన్స్‌ని పెర్ఫార్మ్ చేయొచ్చనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రింగ్ కదా! దీనికి ఒక లోవర్ కేస్ ఫంక్షన్ ఉంటుంది జావాస్క్రిప్ట్‌లో. అండ్ ఒక అప్పర్ కేస్ ఫంక్షన్ ఉంటుంది. లోవర్ కేస్, అప్పర్ కేస్ అంటే మీకు అర్థమై ఉండొచ్చు. ఈ లోపల ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని లోవర్ కేస్‌లోకి మారుస్తుంది. లేకపోతే అప్పర్ కేస్‌లో మారుస్తుంది. ఓకేనా? సో, ఆ ఫంక్షన్స్ కేవలం మనం ఈ స్ట్రింగ్స్ మీద మాత్రమే పెర్ఫార్మ్ చేయగలం అనమాట. ఈ నంబర్ మీద లోవర్ కేస్, అప్పర్ కేస్ ఫంక్షన్స్‌ని పెర్ఫార్మ్ చేసినా గాని ఏమాత్రం యూజ్ ఉండదు. ఎందుకంటే ఇవి నంబర్స్. వీటికి అప్పర్ కేస్, లోవర్ కేస్ అని ఏముండదు గదా! సో, అలాగా మనం డిఫరెంట్ డేటా టైప్స్‌ని డిఫరెంట్‌గా ట్రీట్ చేయొచ్చు మనం. ఓకేనా? విచ్ కెన్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ ది ప్రోగ్రామ్స్. మనం రాసే ప్రోగ్రామ్స్ ఎఫిషియన్సీ అండ్ రిలయబిలిటీ అనేది పెరుగుతుందనమాట. ఓకేనా? డిఫరెంట్ టైప్స్‌ని డిఫరెంట్‌గా ట్రీట్ చేయడం వల్ల. ఓకేనా? సో, ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫస్ట్ డేటా టైప్ ఏంటంటే స్ట్రింగ్స్. ఓకేనా? ఈ డేటా టైప్స్‌ని మనం ఈ డబుల్ కోట్స్ మధ్యలో గాని, సింగిల్ కోట్స్ మధ్యలో గాని రాసిన టెక్స్ట్‌నంతా మనం స్ట్రింగ్ అంటాం. సో, దీని మీద వేరే వేరే ఫంక్షన్స్ ఉంటాయి. సో, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇప్పుడు లోవర్ కేస్డ్ మనం ఈ స్ట్రింగ్ డాట్ ఎగ్జాంపుల్ 1ని మనం లోవర్ కేస్ చూద్దాం. 2 లోవర్ కేస్. మీరు ఏమేం ఫంక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు ఇప్పుడేం ఆలోచించనవసరం అవసరం లేదు. మనం తర్వాత స్ట్రింగ్ అని ఒక సెపరేట్ వీడియో చేస్తాను. దాని మీద ఉన్న ఫంక్షన్స్ అన్నిటిని చూద్దాం. అదేవిధంగా నంబర్స్, బూలియన్స్ ఇలా అన్నిటి మీద వీడియో చూద్దాం. ఇప్పుడు కేవలం డేటా టైప్స్‌ని చూస్తున్నాం అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఈ లోవర్ కేస్డ్ అనేదాన్ని నేను లాక్ చేస్తాను. లాక్ చేసి ఈ హెచ్‌టీఎంఎల్‌కెళ్ళి నేను ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అంటాననమాట. ఈ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనే ముందు ఈ 02 డేటా టైప్స్ మన జావాస్క్రిప్ట్ ఫైల్ ఉంది కదా! అది ఇక్కడ లింక్ అయిందో లేదో మీరు చూడండి. ఇక్కడ నా సోర్స్‌లో నా డేటా టైప్స్ ఫైల్ అనేది లింక్ అయిందనమాట. సో, ఇప్పుడు నేను ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అంటాను. క్లిక్ చేయంగాల్నే ఈ బ్రౌజర్ ఓపెన్ అయింది. సో, ఇన్స్పెక్ట్ చేస్తే కన్సోల్‌కెళ్తాను. మీరిక్కడ చూసినట్టయితే లోవర్ కేస్డ్ అని ఉంది కదా! ఇది అన్నీ లోవర్ కేస్ అయిపోయిందనమాట. హెలో, థిస్ ఈజ్ ఎ స్ట్రింగ్ ఒక్క అప్పర్ కేస్ లెటర్ కూడా లేదు. ఓకేనా? ఈ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్‌ని నేను తీసేస్తాను ప్రస్తుతానికి కిందకెళ్ళి. సో, ఈ రెండిటిని తీసేద్దాం. తీసేస్తే మీరు చూసారు కదా! లోవర్ కేస్. హలో థిస్ ఈజ్ ఎ స్ట్రింగ్ అన్నీ లోవర్ కేస్ స్ట్రింగ్సే ఉన్నాయన్నమాట. సేమ్ అదే విధంగా ఒక అప్పర్ కేస్ కూడా చేస్తాను. ఇక్కడ అప్పర్ కేస్డ్ ఈ ఫంక్షన్ పేరు కూడా ఈసారి టు అప్పర్ కేస్. ఓకేనా? సో, ఈసారి ఈ అప్పర్ కేస్డ్ అనేదాన్ని మనం లాక్ చేద్దాం. లాగ్ చేస్తే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ హలో థిస్ ఈజ్ ఏ స్ట్రింగ్‌లో ఇప్పుడు అన్నీ అప్పర్ కేస్ లెటర్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? అలాగా ఈ స్ట్రింగ్‌కి సంబంధించిన సెపరేట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో, అది స్ట్రింగ్ అనమాట. కింద ఇప్పుడు నంబర్‌కొస్తే మీకు నంబర్ అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు. ఇంటిజర్స్, ఫ్లోట్స్, డెసిమల్ పాయింట్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు ఒకవేళ జావా, సి ప్లస్ ప్లస్ అయి నేర్చుకొని ఉంటే ఫస్ట్ మీకు ఆ లాంగ్వేజెస్‌లో ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ అని ఉంటాయి. ఓకేనా? ఇంటిజర్స్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ అని వేరే వేరే డేటా టైప్స్ ఉంటాయి. కాకపోతే మన జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్‌లో ఈ అన్నిటిని మనం నంబర్స్‌గానే కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సో, అది డిఫరెంట్‌గా ఏమి ఉండదనమాట. సో, అది నంబర్. సో, బూలియన్‌కొస్తే ట్రూ అండ్ ఫాల్స్ ఇవి కూడా మీకు అర్థమై ఉండొచ్చు. ఈ ట్రూ అండ్ ఫాల్స్ వాల్యూస్‌ని మన డేటా టైప్స్‌ని మనం బూలియన్ టైప్ అంటాం అనమాట. ఈ రెండిటిని కలిపి. ఓకేనా? మీకు ఇఫ్ అండ్ ఎల్స్ లాజిక్‌లో ఈ ట్రూ అండ్ ఫాల్స్‌ని మీకు బాగా వాడాల్సిన అవసరం ఉంటుంది.
ఇఫ్ అండ్ ఎల్స్ లాజిక్ తర్వాత వచ్చే వీడియోలో చూస్తాం. ఇఫ్ ట్రూ ఇదైతే ఈ పని చెయ్యి, కాకపోతే ఇంకో పని చెయ్యి అని మనం ఆహ్, ప్ర ఆహ్, ప్రాజెక్ట్ ఫ్లోని డిక్టేట్ చేస్తాం అనమాట. ఈ ట్రూ అండ్ ఫాల్స్ డేటా టైప్స్‌ని వాడి. ఓకేనా? అది బూలియన్ అనమాట. సో, ఇప్పుడు ఆబ్జెక్ట్‌కొస్తే ఇది కొంచెం కాంప్లికేటెడ్ డేటా టైప్ అనమాట. ఈ ఆబ్జెక్ట్‌లో 3 రకాల ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ ఆబ్జెక్ట్. నార్మల్ ఆబ్జెక్ట్ అంటే ఇలాగా ఇప్పుడు వేరియబుల్ డిక్లేర్ చేశాను నేనిక్కడ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ 1 అని. దాని తర్వాత ఒక కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేశాననమాట. ఇక్కడ ఓపెనింగ్ కర్లీ బ్రేస్ ఇది అండ్ ఇది క్లోజింగ్ కర్లీ బ్రేస్. దాని లోపల మీరు చూసినట్టయితే ఒక నేము, దానికి కోలన్ ఇచ్చి వాల్యూ ఉంది. సేమ్ అదే విధంగా ఇంకోటుందనమాట. వీటిని మనం కీ వాల్యూ పెయిర్స్ అని అంటాం ఆబ్జెక్ట్‌లో. ఓకేనా? ఈ నేమ్ కీ, దాని వాల్యూ నరేష్ బాబు. ఓకేనా? ఇది ఏజ్ కీ, ఆ ఏజ్ కీకి వాల్యూ ఏంటి 32. ఓకేనా? సో, ఇక్కడికి పైకొచ్చి నేను ఈ కన్సోల్ లాగ్‌ని తీసేస్తాను. ఇక్కడ దీన్ని ఒకసారి కన్సోల్ లాగ్ చేసి చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ 1 లాగ్ చేస్తాను ఇప్పుడు నేను. ఇక్కడికెళ్తే మీరు చూసారు కదా! నేమ్ నరేష్ బాబు, ఏజ్ 32 అని ఇక్కడ లాగ్ అయిపోయిందనమాట ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లోపల ఆ ప్రాపర్టీస్‌ని నేను యాక్సెస్ కూడా చేయొచ్చనమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ 1 అని ఉంది కదా! డాట్ అని ఇస్తే మీరు చూసారు కదా! ఇక్కడ ఏజ్, నేమ్ అని 2 వచ్చినాయి పైన. ఆ ఏజ్‌ని, నేమ్‌ని నేనిప్పుడు యాక్సెస్ చేయొచ్చనమాట. సేవ్ చేస్తే ఇప్పుడు నేను బ్రౌజర్‌కెళ్తే మీరు చూసారు కదా! నరేష్ బాబు అని లాగ్ అయిందనమాట. ఓకేనా? ఈ కీని యాక్సెస్ చేసి ఈ వాల్యూని మనం తీసుకోవచ్చు. సేమ్ అదే విధంగా నేమ్ కాకుండా ఈసారి ఏజ్ అని ఇస్తాను. ఏజ్ అని ఇస్తే మీరు చూసారు కదా! ఇక్కడ 32 అని లాగ్ అయిపోయిందనమాట. అలాగా ఈ రిలేటెడ్ డేటా ఏదైనా ఉంటే ఇలాగ మనం ఒక ఆబ్జెక్ట్‌లో మనం స్టోర్ చేయొచ్చు. ఓకేనా? అది నార్మల్ ఆబ్జెక్ట్. అదేవిధంగా ఆబ్జెక్ట్స్‌లో అరే ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. మీరు వేరే లాంగ్వేజెస్ నేర్చుకొని ఉంటే ఫస్ట్ వీటిని మనం లిస్ట్‌లని కూడా అంటాం. లిస్ట్‌లో ఒక స్క్వేర్ బ్రాకెట్స్‌ని యూజ్ చేసి మనం డేటాని మనం కామాతో సెపరేట్ చేసి స్టోర్ చేస్తాం అనమాట. ఇక్కడ 1, 2, 3, 4, 5 ఇవన్నీ మనం ఒక అరేలో స్టోర్ చేసాం. వీటిని అరే అంటాం మనం జావాస్క్రిప్ట్‌లో. అదేవిధంగా స్ట్రింగ్స్‌ని కూడా స్టోర్ చేసాం అనమాట. యాపిల్, మ్యాంగో, ఆరెంజ్, క్యారట్ మీరు ట్రూ ఆర్ ఫాల్స్ బూలియన్ టైప్స్‌నైనా స్టోర్ చేయొచ్చు. ఏ డేటానైనా గాని ఇలాగ అరేలో స్టోర్ చేయొచ్చనమాట. ఓకేనా? ఇదొక టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్. అరే ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా? సేమ్ అదే విధంగా డేట్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ మనం ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేశాను. ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ 4 అని న్యూ డేట్ అని క్రియేట్ చేశాననమాట. సో, ఇప్పుడు దీన్ని లాగ్ చేసి చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ 4 ఓకేనా? ఇప్పుడు మనం బ్రౌజర్‌కెళ్తే మీరు చూసారు కదా! సాటర్డే జనవరి 18, 2025 11:15 ఇండియన్ స్టాండర్డ్ టైమ్. ఇప్పుడు మన కరెంట్ టైమ్ అనేది ఇక్కడ లాగ్ అయిపోయిందనమాట. ఓకేనా? అది డేట్ టైప్. ఈ డేట్ టైప్ మీద వేరే వేరే ఫంక్షన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికొచ్చి నేను డాట్ అని ఇస్తే మీరు చూసారు కదా! గెట్ డేట్, గెట్ డే, గెట్ ఫుల్ ఇయర్, అవర్స్, మిల్లీ సెకండ్స్ అలాగా చాలా ఫంక్షన్స్ ఉంటాయన్నమాట డేట్ మీద. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గెట్ డేట్ అని ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తాను. మీకు ఫంక్షన్స్ అంటే ఏమి తెలియాల్సిన అవసరం లేదు. మనం తర్వాత వచ్చే వీడియోస్‌లో చూద్దాం వాటిని కూడా. ఇక్కడ గెట్ డేట్ అంటే మీరు చూసారు కదా! 18థ్ ఈరోజు డేట్ అంతా 18థ్ అదొక్కటి ఇక్కడ లాగ్ అయిపోయిందనమాట కన్సోల్‌లో. సో, అది డేట్ అనమాట. సో, లాస్ట్ చివర రెండిటికొస్తే ఇవేంటంటే అన్‌డిఫైన్డ్. అన్‌డిఫైన్డ్ అంటే ఏంటంటే వేరియబుల్‌నైతే డిక్లేర్ చేసాం. అంటే ఈ అన్‌డిఫైన్డ్ ఎగ్జాంపుల్ 1 అనే డబ్బానైతే క్రియేట్ చేసాం గానీ, అందులో ఏ వాల్యూని ఇంకా పెట్టలేదు. అందుకని దీన్ని అన్‌డిఫైన్డ్ అంటాం. ఇంకా డిఫైన్ అవ్వలేదు. ఓకేనా? సేమ్ అదే విధంగా మీరు డైరెక్ట్‌గా ఆ అన్‌డిఫైన్డ్ అని అందులో పెట్టొచ్చనమాట. ఓకేనా? ఈ 2 ఒకటే. ఓకేనా? మీరు డైరెక్ట్‌గా వాల్యూ ఇక్కడ ఏం ఇవ్వకపోయినా గానీ, ఇక్కడ ఈ అన్‌డిఫైన్డ్ ఇచ్చినా గానీ 2 ఒకే మీనింగ్ అనమాట. ఆ వేరియబుల్ ఇంకా డిఫైన్ అవ్వలేదు అని అర్థమవుతుంది. ఇక్కడ లాస్ట్ ఎగ్జాంపుల్‌కొస్తే నల్ అన్నా గానీ, అన్‌డిఫైన్డ్ అన్నా గానీ ఒక సిమిలర్ మీనింగ్‌నైతే తీసుకొస్తాయి. ఎందుకంటే నల్, అన్‌డిఫైన్డ్ 2 ఏం చెప్పాలనుకుంటున్నాయంటే ఇక్కడ డేటా లేదు అని చెప్తున్నాయన్నమాట. కాకపోతే అన్‌డిఫైన్డ్ ఏంటంటే ఇంకా డిఫైన్ చెయ్యలేదు అని చెప్తుంది. నల్ ఏం చెప్తుందంటే డిఫైన్ అయితే అయింది. కాకపోతే ఇక్కడ డేటా ఏం లేదు అని చెప్తుందన్నమాట. ఓకేనా?
2 సిమిలర్‌గానే ఉంటాయి. కాకపోతే స్లైట్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో, అది డేటా టైప్స్. సో, ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. తర్వాతొచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.